చూడనన్న 45 కటింగ్లు అయింది. ఈ తోట 2500 రూపాయలు నార పెట్టింది. 1000 రూపాయల రేట్లు ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కాయలు. దూసి బీక్తాడు మా అన్న. చూడండి, మా అన్నతో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా 2500 నారే పుట్టిండేది. కానీ ఈ నార వల్ల 38 కటింగ్లు వచ్చింది. 1000 రూపాయల దాకా 40 రూపాయలకు వచ్చినాయి. ఇప్పుడు చూస్తున్నారు బాక్స్ 40 రూపాయలు పోతాడాయి అని. 40 రూపాయలు పోతాడినా కూడా మేము రైతులు ఆటికి ఇట్లే ఉండే కాయలు ఇట్లా పీకి బాక్సులు వేసి పంపిస్తాను మార్కెట్కి. యాలంటే పండిండేది ఇక్కడే వేస్ట్ చేయకూడదు, ఏమైనా జనాలకు అనుకూలం కావాలని పీకుతానేమో. అయినా కూడా ఇప్పుడు ఇట్లుండే టమాటకాయ కూడా రైతులకి 40 రూపాయలు మాత్రం పోతాయి రేటు మార్కెట్లో. అయినా కూడా తినే వాళ్ళకి అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేజీ 10 రూపాయలతోనే అమ్ముతున్నారు. కానీ మేము అయ్యేది బాక్స్కి 14 కేజీలు పడతాయి. ఈ 14 కేజీలు పుట్టినా కూడా మాకు చిక్తానేది ఓన్లీ 40 రూపాయలు. అంటే మాకు 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంది కేజీ. వాళ్ళు అమ్ముతానేది ఎంత, 10 రూపాయలు అమ్ముతున్నారు. 10 రూపాయలతో 14 కేజీలు పట్టుకుంటే 140 రూపాయలు. చూడండి, రైతులకి అమ్మే వాళ్ళకి తినే వాళ్ళకి ఎట్లుందంటే వారము ఇది ఇట్లుంది. పీకే వాళ్ళు పండిండే వాళ్ళకి 40 రూపాయలు, తినే వాళ్ళకి 10 రూపాయలు, కానీ అమ్ముకునే వాళ్ళకి 140 రూపాయలు. లాభం ఎంత వాళ్ళకి 80 రూపాయలు. అందుకే పండిండేవాడు పోతాడు, తినిండేవాడు పోతాడు, అమ్ముకునేవాడు కోటీశ్వరుడు అవుతాడు. ఇట్లుంటుంది జీవితాలు బతుకు.